రైతు సోదరులకు నమస్తే అండి. మన రాజుగారు తోటలోకి వచ్చాం. కొల్లూరుగూడెం మక్కినూరుగూడెం పక్కన బండివారు పుట్రేపు వచ్చాం. ఈయన రైతు గారు కొబ్బరిలో కోకోలో ఒక్క, ఆయిల్ ఫామ్ లో కోకోలో ఒక్క, ఇలా డిఫరెంట్ సాగు చేశారు. ఈ సంవత్సరం ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఫ్రూట్ కలెక్షన్ చేయడానికి వచ్చాం మనం. ఈ రోజు తోట మొత్తం తిరిగి ఆ ఫ్రూట్ ఎలా ఉందో ఏంటి, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలో సార్కి మనం చెప్పాము. సార్ మనకన్నా సీనియర్, మనకి ఆయన కొన్ని సలహాలు చెప్పారు. ఇంకా ఇలా వెళ్తే బాగుంటుందని ఆయన మాటలోనే విన్నాం. మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి మా రైతులకి. సలహా అంటే ఏది వేసినా గానీ కొంచెం వెంటిలేషన్ మొక్క మటుకు తగలాలి. కొబ్బరి ఉన్నా కూడా కొబ్బరి కూడా మినిమం 10-12 గజాల్లో వేసుకుని కొబ్బరి తోట అవుతుంది, ఇంకా బాగుంటుంది. దీనికి ఆయిల్ ఫామ్ లో కూడా 4 సంవత్సరం తోట లోపల వేసుకుంటే బెటర్ అవుతుంది. ముదర తోటలో సింగిల్ వరుస వేసుకుని దాన్ని కొంచెం కాపాడుకోవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ ఫలితం రాకుండా ఉండదు. ఏదైనా మిగిలిన వాటి కన్నా ఇది చాలా హ్యాపీగా చేసుకుని రైతుకి మటుకు ఊరట కలిగించేది. లేబర్ తోటి తక్కువ పని ఉండేది. ఆ సౌకర్యం మటుకు ఇప్పుడు ఉన్న ముందు లేబర్ తోటి చాలా ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాని నుంచి బయటపడాలంటే ముందు ఒక్కకి వెళ్ళటం బెటర్ అని ఆలోచన. మనం కూడా ఈ ఫ్రూట్ ని కలెక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి చెట్టు నుంచి హార్వెస్ట్ చేసి క్వాలిటీ కానీ బాగుంటే 50 రూపాయలకి రైతు దగ్గర కలెక్ట్ చేస్తున్నాం పర్ కిలో. రైతు దగ్గర 50 రూపాయలకి బాయిల్డ్ నాటు వెరైటీ అయితే, హైబ్రిడ్ అయితే దాన్ని బట్టి రేట్ ఉంటుంది. నాటు అయితే 50 రూపాయలు, క్వాలిటీని బట్టి 5 రూపాయలు అటు ఇటుగా కలెక్ట్ చేస్తున్నాం. ఇదంతా మొత్తం రాజుగారి 10,000 చెట్లు. దీంట్లో సుమారుగా నాకు తెలిసి ఒక 2,000 చెట్లు రావచ్చు ఈ సంవత్సరం ఈల్డింగ్ రావచ్చు. మొట్టమొదట పలసాయం తినడానికి రాజుగారు రెడీగా ఉన్నారు ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ గానీ ఆయన కూడా సీనియర్ రైతు అవుతారు, మనం కూడా సీనియర్